ఇక్కడ చూసుకుంటే అండి అందరూ పేదలే. రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు 3.25 కోట్ల మంది అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో మొత్తం 1,12,12,324 కార్డులు, కొత్తగా 2.50 లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కారు. అప్పుడు 3.35 కోట్లకు చేరనున్న లబ్ధిదారుల సంఖ్య. అంటే దారిద్ర్య రేఖకు పైన ఉండేది 15 లక్షల మంది. 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి? పెన్షన్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు ఎక్కడ? రాష్ట్రంలో 25 లక్షల కార్డులు, వారిలో కార్డులు లేని కుటుంబాలు ఎన్ని? ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు? అనర్హులకు ఆహార భద్రత కార్డులు కొంత లేని లెక్కలు అంటూ మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ విషయం చూస్తే అండి, సరే కొంత ఆడిట్ జరిగి ఉండొచ్చు, కొంతమంది అనర్హులకు కూడా కార్డులు వస్తే రావచ్చు, కానీ వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 100% మంది పేదలే ఉన్నారు. 85-90% పేదలే ఉన్నారు. చాలా వరకు కూడా వాళ్ళ భూములు లేక, ఆస్తులు లేక, పైసలు లేక పేదలే ఉన్నారు. ఈ ప్రభుత్వాలేమో ఊదరగొడతాయి, మేము కోటీశ్వరులను చేస్తాం, మేము పేదరికాన్ని నిర్మూలిస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. బడ్జెట్లో చూసుకుంటే మాత్రం వాటా ఉండదు, జనాభా సమాచారం ప్రకారం వాటా ఉండదు. ఈ సంపద ఎవరు తింటున్నట్టు? మరి ఈ సంపద ఎవరి దగ్గర ఉన్నట్టు? తెలంగాణ రాష్ట్రంలో అందరూ పేదలే. 3 కోట్ల మంది పేదలే ఉంటే, 3.5 కోట్ల మంది పేదలే ఉంటే మరి సంపద ఎవరి దగ్గర ఉన్నట్టు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజలారా, పేద ప్రజలారా, అణగారిన వర్గాల ప్రజలారా, ఒక్కసారి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సంపద అంతా కొన్ని వర్గాల దగ్గర ఉంది, కొన్ని వర్గాల దోసుకదింటున్నాయి. సో అందుకే మనకు రాజ్యాధికారం కావాలి, అందుకే మనకు వాటా కావాలి. పొలిటికల్ పవర్ వచ్చినప్పుడే మన హక్కులు నెరవేరుతాయి. సో ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.